హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మన తెలుగులో ఆహాలో రిలీజ్ అయిన అమరావతికి ఆహ్వానం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇది. తెలిసిందే కదా, హర్రర్ మూవీ అంటే మనకు స్పెషల్ ఇంట్రెస్ట్ అని మూవీ చూడడం స్టార్ట్ చేశాను. బాగానే ఉంది మూవీ, ఇంట్రెస్టింగ్. అనుకున్న బ్యాక్ స్టోరీ చాలా బాగా అనిపించింది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీలైనంత షార్ట్ అండ్ స్వీట్గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఒప్పడంగానే కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా మందు తాగి చిల్ అవుతూ ఒక రూట్ లో వెళ్తూ ఉంటారు. సడన్ గా రూట్ లో ఒక ఏరియాలోకి వెళ్ళిన తర్వాత కార్ ఆగిపోతుంది. బయట నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తాయి. కార్ దిగి బయటకు వచ్చి చూస్తే వాళ్ళని వాళ్ళే చంపుకుంటున్నారు. చాలా అంటే చాలా ఘోరంగా. దీంతో మిగతా వాళ్ళందరూ భయపడి పరిగెత్తుతూ ఉంటే చివరికి వాళ్ళని కూడా ఆ ఏరియాలో ఉన్న ప్రేతాత్మ చంపేస్తుంది. చేస్తే ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతనే మన మూవీలో హీరో వరుణ్. ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోని కారణం వల్ల కొన్ని రోజులు సస్పెన్షన్ లో ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉండడం వల్ల వరుణ్ వాళ్ళ భార్య ఎప్పుడు చూసినా వరుణ్తో, ఏమండి జాబ్ పోవడానికి కారణమైన వాళ్ళందరినీ మీరేం చేయలేదా అంటే, కోర్టులో కేసు వేసాం కదా, న్యాయం మన వైపు ఉంది, ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. వీళ్ళ ఇంట్లో కాత్యాయని అని ఒక పని మనిషి వర్క్ చేస్తూ ఉంటుంది. చాలా మోడర్న్ ఆమె. ఈమె గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే అన్ని ఇళ్లలో పై పనిచేస్తుందని, తన ఇంట్లో పని చేసుకోవడానికి ఎవరు లేదని వాళ్ళ ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటుంది. కామేష్ అనే ఒక లాయర్ ఇంటికి వచ్చి వరుణ్ దగ్గర, ఇప్పుడు వరుణ్ కోసం వాదిస్తున్న కేసుకి డబ్బులు కావాలి కదండి, డబ్బులు ఇవ్వండి అని వస్తాడు. ఇంట్లో ప్రియా అనే ఒక చెల్లి వరుణ్ కి, ఎగ్జామ్స్ అంటే భయమని ఎగ్జామ్స్ రాయడం మానేస్తామా అంటే, దెయ్యం సినిమాలు అంటే భయమని చూడడం మానేస్తామా, అలాగే రెండు అని దెయ్యాల సినిమాలు చూస్తూ భయపడుతూ ఉంటుంది. వరుణ్ భార్య ఎందుకే ఇంత భయపడినప్పుడు దెయ్యాల సినిమాలు చూస్తామంటే ఈ రీజన్ చెప్తుంది. ఇంకో చెల్లి ఉంటుంది, తన పేరు భార్గవి. తను ఒక యూట్యూబర్. ఎలాంటి వీడియోస్ చేస్తుందంటే 100 homes లోకి వెళ్ళి దెయ్యాలు ఈ రోజుల్లో కూడా లేవని అందరూ చెప్తే వినిపించుకోవట్లేదు కదా, ఇక్కడే నైట్ మొత్తం స్టే చేస్తానని వీడియో లాగ్ రూపంలో రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెడుతుంది. ఇప్పుడు కూడా ఒక ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో దెయ్యం లేదని నిరూపించాను కదా, నైట్ అంతా ఇక్కడే స్టే చేస్తానని వీడియో చేస్తుంది. వీడియో చేసి బయటకు వచ్చిందో లేదో సడన్ గా కార్ ఆగిపోతుంది. కార్ నుంచి బయటకు వచ్చి చూస్తే స్పృహ తప్పి కింద పడిపోతుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చి భార్గవిని తల పట్టుకుని పైకి లేపిస్తాడు. ఇంటికేమో భార్గవి రావట్లేదు. టైం అయినప్పటికీ ఇంకా రాలేదేంటని ఇంట్లో వరుణ్ వాళ్ళ భార్య కంగారు పడుతూ ఉంటే, వరుణ్ ఏం చేస్తాడంటే నైట్ ఏదో వీడియో చేయడానికి ఒక ఇంటికి వెళ్ళిందని ప్రియా చెప్పడంతో అడ్రస్ తెలుసుకుని వరుణ్ నేరుగా ఆ ప్లేస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత భార్గవి బాయ్ ఫ్రెండ్ని చూస్తాడు. ఇంతకుముందు భార్గవిని వచ్చి తల పట్టుకుని ఎత్తుకుని ఉంటాడు కదా, తనే భార్గవి బాయ్ ఫ్రెండ్. ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అంతా ఇంట్లో స్టే చేసి వీడియో తీసి మార్నింగ్ లేచి ఇంటికి వస్తుంటే, ఆ టైంలో నీ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి కాపాడడం ఏంటి, కొంచెం కూడా కన్విన్సింగ్గా లేదని నిజమేంటో చెప్పమంటే, ఆ తర్వాత భార్గవి అతన్ని ప్రేమిస్తున్న విషయం వరుణ్తో చెప్పేస్తుంది. అబ్బాయి మంచోడే అవ్వడంతో అండ్ మంచి జాబ్ ఉండడంతో భార్గవి ప్రేమని అతను అండ్ వరుణ్ భార్య యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత వరుణ్ నైట్ టైంలో హర్రర్ మూవీ చూస్తుంటే పాలు తీసుకొచ్చి తన భార్య ఇచ్చి, ఏమండి ఈ టైంలో కూడా ఇలాంటి సినిమాలు ఏంటి, చిన్న పిల్లాడ్లా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొంతసేపటికి బయటకు వస్తే మళ్ళీ పాలిస్తుంది. ఇందాకే కదా పాలిచ్చావంటే, మీకేమైనా పిచ్చా, నేను ఎందుకు వచ్చాను, లోపలికి రానే లేదని అంటుంది. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ పాలు తీసుకొచ్చేస్తుంది. ఎన్నిసార్లు ఇస్తావని అంటే, ఫస్ట్ టైం ఇదే కదండి మీ దగ్గరికి పాలు తీసుకురావడం అని చెప్తుంది. ఆ తర్వాత వరుణ్ భార్య క్రూరంగా మారి వరుణ్ మీద అటాక్ చేస్తుంది. ఏరా నన్ను చూస్తే భయంగా ఉందా, నేను నీ ప్రాణాలు తీస్తానని చేయితో తన మెడని నొక్కిపట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇది వరుణ్కి వచ్చిన కళ. వామ్మో ఇలాంటి కళ వచ్చింది ఏంటని అతని ఫ్రెండ్ ఒకడు క్షుద్ర పూజల్లో ఆరితేరిన వాడని కమలేష్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి కళలు రాకుండా ఉండడానికి ఒక తాయిత్ లాగా కట్టుకొస్తాడు. ఆ తర్వాత భార్గవి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ భార్గవి వీడియో వైరల్ అయిపోవడంతో ఇంట్లో నుంచి ఇంకొక హాంటెడ్ హౌస్లోకి వెళ్తారు వీడియో చేయడానికి. వెళ్తున్న టైంలో కార్లో వీళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటుంటే భార్గవికి ఒక అన్నోన్ నంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇదిగో భార్గవి, దెయ్యాలు లేదని నువ్వు ప్రూవ్ చేస్తున్నావు కదా, నేను చెప్పిన అడ్రస్కి వచ్చి ఈ ఇంట్లో ఉండి దెయ్యాలు ఉన్నాయని వీడియోలో చెప్పు, దెయ్యాలు నీకు కనిపిస్తాయి, నువ్వు వీడియో తీసుకొని చెప్తే మీరు ఎవరో తెలియని వ్యక్తితో నేను ఎందుకు మాట్లాడతాను, ఎందుకు వస్తానని ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత సడన్ గా కార్ ఆగిపోతుంది. కార్ బయటకు వచ్చి చూస్తే ఏం అర్థం కాదు, ఏం రిపేర్ అయిందని. ఇదిగో వాటర్ తాగని వాటర్ ఇస్తే అది వాటర్ కాదు, రక్తం తాగిన తర్వాత ఏంటిది అని షాక్ అయ్యి కింద పోసిన తర్వాత సడన్ గా లోపల చూస్తే భార్గవి కనిపించదు. తెల్ల చీర కట్టుకుని చాలా మంది అమ్మాయిలు వచ్చి కారు చుట్టూ తిరుగుతూ ఉంటే లోపల అతను భయపడిపోతాడు. ఆ తర్వాత లోపల చూస్తే భార్గవి ఉంటుంది.
ఉంటుంది. ఇదంతా నా ఇమాజినేషన్ అని అతను అనుకుని ఈ విషయాన్ని భార్గవికి చెప్పాడు. ఆ తర్వాత ఇంతకుముందు భార్గవికి ఫోన్ చేసిన అతను మళ్ళీ భార్గవికి ఫోన్ చేసి ఇంటికి రా, ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని నిరూపిస్తూ దెయ్యాలని క్యాప్చర్ చేస్తూ అని మళ్ళీ చెప్తూ ఉండడంతో సరే వస్తానని ఈసారి ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ఒక ట్రిప్ లాగా వీడియోలో కనిపించాలని అందరూ కలిసి డిస్కస్ చేసుకుని కార్లో వెళ్తారు. అందుకే వాళ్ళు వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే అమరావతికి ఆహ్వానం అనే మూవీ టైటిల్ కార్డ్ ఇప్పుడే పడుతుంది. కట్ చేస్తే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భార్గవితో సహా డిస్కస్ చేసుకుని కారులో వెళ్తుంటే సడన్గా ఒక ముస్లామ ముందుంది ప్రళయం, మీరు వెళ్ళకండి నేను భయపెడుతుంది ఏంటా అని ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆ ముస్లామే చనిపోయి ఉంటుంది. బయట పోస్టర్ కనిపిస్తుంది. ఇదంతా చూసి భయపడుతూ ఇంకొంచెం ముందుకెళ్తే కారు యాక్సిడెంట్ అవ్వబోతుంది. కారులో నుంచి అందరూ దిగి మనకందరికీ ఏం కాలేదు కదా అని చూస్తుంటే సడన్గా అక్కడికి అతను వచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చినవాడు పిచ్చివాడు అని వీళ్ళకి అర్థమవుతుంది. అతన్ని అవాయిడ్ చేసి అక్కడ నుంచి బయలుదేరుతారు. ఫైనలీ వీళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఇంటిని చూస్తే ఇల్లు చాలా అందంగా ఉంటుంది. ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత భార్గవికి ఫోన్ చేసిన అతనికి ఫోన్ చేసి మేము వచ్చేసాం ఇంటికి, మీరు త్వరగా రండి అంటే నేను దారిలోనే ఉన్నాను, కొంచెం లేట్ అవుతుంది, అక్కడే ఉన్నానని చెప్తారు. దాంతో వరుణ్ కోపం వచ్చి ఏం కామెడీ చేస్తున్నారు మీరు ఈ టైంలో ఇలాంటి ప్లేస్లో, ఇక్కడ మేమందరం ఒంటరిగా ఎలా ఉండగలుగుతామనంటే వెయిట్ చేయండి వచ్చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత ఇల్లు మొత్తం తిరిగి చూస్తారు. వాళ్ళందరికీ తినడానికి ఫుడ్ ఆర్డర్ చేసింటాడు. వెళ్ళి చూస్తే పార్సల్లో చేయి గుర్తు మార్క్స్తో ఉంటుంది. ఇదంతా చూసి భయపడిపోతారు. వెంటనే బయటికి పారిపోయి వస్తారు. ఇంతకుముందు వీళ్ళ దగ్గరికి వచ్చిన పిచ్చోడు మళ్ళీ వీళ్ళకి కనిపించి నేనే మీకు ఫోన్ చేసింది అని చెప్తాడు. దీంతో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ పిచ్చివాడిని నమ్మి మనం ఇంత దూరం వచ్చామని ఏం అర్థం కాదు. ఇంకా ఈ టైంలో కార్ కూడా స్టార్ట్ అవ్వకపోవడంతో ఎక్కడైనా ఉండడానికి ఒక ప్లేస్ చూపించనని అక్కడ కనిపించిన వాళ్ళని అడిగితే ఈ ఊర్లో రాజేశ్వరి అనే ఒక ఉమెన్ ఉంటుంది, తను సాధారణ ప్రజలకి సాయం చేస్తుందని తన ఇంటి దగ్గర తీసుకెళ్తారు. రాజేశ్వరి ఇల్లు పెద్ద బంగ్లా, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత రాజేశ్వరి రూమ్లోకి వెళ్ళి ఏమండి కొంతమంది పిచ్చివాని నమ్మి మన ఏరియాలోకి వచ్చేసారు, ఈ ఒక్క రాత్రికి ఉండి రేపు పొద్దున్నే వెళ్ళిపోతారు అని చెప్తే వాళ్ళని పంపించేయని చెప్తుంది. గుర్తు తెలియని వాళ్ళని ఇంట్లో ఎలా పెట్టుకుంటామని. ఆ తర్వాత కొంతసేపటికి సర్లే ఒక రాత్రికి కదా వాళ్ళని ఉండని అని చెప్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి అదే రోజు రాత్రి అక్కడే ఉంటారు, పడుకుంటారు భయపడుతూనే. నెక్స్ట్ డే మార్నింగ్ రాజేశ్వరి వాళ్ళ ఇంటి పని మనిషి రాజేశ్వరికి కషాయం తీసుకొచ్చిస్తుంది. వీళ్ళకేమో టీ కావాలి. రాజేశ్వరి పై నుంచి కిందకి నడుచుకుంటూ వస్తుంది శారీ కట్టుకుని. చూడడానికి అందంగా ఉండడంతో వరుణ్ రాజేశ్వరిని అలా చూస్తూనే ఉంటే వరుణ్ భార్యకి ఏంటంటే అలా చూస్తున్నారు, తను నార్మల్గానే ఉంది కదా అని అంటుంది. తనని చూస్తూ ఉంటేనే తన భార్యకి ఏదో ఒక తెలియని పాజిటివ్నెస్. ఆ తర్వాత మన అతిథుల్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి, మన అలవాట్లతో కాఫీనే తీసుకురా, టీ కావాలంటే టీ తీసుకురా అని పని మనుషులతో చెప్పి నైట్ కొంచెం నేను మిమ్మల్ని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయాను అని రాజేశ్వరి తనని పరిచయం చేసుకుంటుంది అందరితో. ఆ తర్వాత ఇంకా వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఆ రోజు రాజేశ్వరి పుట్టినరోజు కావడంతో సెలబ్రేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్దూరులే అని అందరినీ అక్కడే ఉండనిస్తుంది. వీళ్ళు కూడా రాజేశ్వరి పుట్టినరోజు కావడంతో బర్త్డే పార్టీ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలనుకుంటారు. నైట్ గ్రాండ్గా పార్టీని సెలబ్రేట్ చేసుకుంటారు. వరుణ్ భార్య రాజేశ్వరితో క్లోజ్గా వరుణ్ ఉండడం చాలా నచ్చకుండా లోపలికి వెళ్ళి సాడ్గా ఫీల్ అవుతుంటే ఏంటి బంగారం, తను ఏదో మనకి ఆశ్రమం ఇచ్చింది ఉండడానికి ఒకరోజు, అందుకనే నేను తనతో ఫ్రెండ్లీగా ఉన్నాను, నేను ఇంతకుముందు తనని ఎప్పుడూ చూడలేదు, తనపై నేను ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉంటానని అంటాడు. ఆ తర్వాత రిలాక్స్ అవుదామని వరుణ్ అండ్ కామేష్ వీళ్ళిద్దరూ కలిసి ఊరు బయటికి నడుచుకుంటూ వస్తుంటే సడన్గా అక్కడ రాజేశ్వరి విగ్రహం కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే కొంతమంది పోలీసులు అందరూ అక్కడ ఉంటారు. ఇక్కడే రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే రాజేశ్వరి చనిపోయింది, ఆత్మగా అదే ఇంట్లో తిరుగుతుంది. ఇప్పుడు వరుణ్ అండ్ ఫ్యామిలీ అందరూ చూసింది దెయ్యాలని, ఆత్మల్ని అక్కడ చూసింటారు. రాజేశ్వరి చనిపోయినప్పటి నుంచి ఆ బంగ్లాలో ఆత్మగా తిరుగుతుంది. ఇప్పుడు ఎలాగైనా మీ ఫ్యామిలీని కాపాడుకోండి అని పోలీసులు ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ చెప్తారు. దీంతో వరుణ్ అండ్ కామేష్ వీళ్ళిద్దరూ భయపడుతూ పరిగెత్తుకుని వెళ్తారు బంగ్లా దగ్గరికి. బంగ్లా బయట ఒక పెద్ద లోయలాగా ఏర్పడి అందులోకి వీళ్ళు పడిపోతారు, బయటికి రాలేకపోతారు. లోపల వరుణ్ భార్యకి ఫోన్ చేసి రాజేశ్వరి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు, ఇప్పుడు అక్కడ ఉన్నది వాళ్ళ ఆత్మలని చెప్దామంటే ఫోన్ కలవట్లేదు. కొంతసేపటికి లైన్ కలిసిన తర్వాత లోపల వరుణ్ భార్య మేకప్ వేసుకుంటుంటే ఫోన్ సడన్ గా గాల్లో తేలుతూ అలా రాజేశ్వరి చేతిలోకి వెళ్తుంది. రాజేశ్వరి డెవిల్ స్మైల్ ఇచ్చి మీరు ఎంత ట్రై చేసినా ఇంట్లో ఎవరు మాట్లాడరు, నేనే మాట్లాడతాను, నీకోసమే
కోసమే వెయిట్ చేస్తున్న వరుణ్ రా అని పిలుస్తుంది. కామేష్ పని మనిషికి ఫోన్ చేసినా కూడా మళ్ళీ రాజేశ్వరి ఫోన్ తీసి మాట్లాడుతుంది. నా దగ్గర నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేరని డెవిల్ స్మైల్ ఇచ్చి, దాంతో అక్కడికి ఇంతకు ముందు వచ్చిన పిచ్చోడు వచ్చి ఇక్కడేం చేస్తున్నారు పైకి రండి అని పైకి తీసుకెళ్తాడు. కంగారు పడుతూ లోపల ఉన్న వాళ్ళకి ఏమైందో అని స్పీడ్గా వెళ్తే లోపల అందరూ కింద పడిపోయి ఉంటారు రక్తపు మరకలతో. ఇంకా అందరినీ చూసి తట్టుకోలేక వరుణ్ తన భార్యని ఎత్తుకుంటూ ఏడుస్తూ బయటకు వస్తుంటే పైనుంచి బాల్కనీలో రాజేశ్వరి నడుచుకుంటూ ఇతన్ని చూస్తూ కిందకి దిగుతూ వస్తుంది. సడన్ గా వరుణ్ భార్య లోపల నుంచి బయటకు వచ్చి ఏమండి ఏమైంది ఎందుకని ఆమె అలా చూస్తున్నారని అంటుంది. దాంతో వరుణ్ రాజేశ్వరిని చూస్తూనే ఉంటాడు. రాజేశ్వరి బయటకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి ఏం చూస్తున్నావు వరుణ్, నన్ను చూస్తున్నావా, నా అందాన్ని చూస్తున్నావా, మీ ఫ్యామిలీని కాపాడాలనుకుంటున్నావా, నీ ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం కాపాడుకోవాలి, మరి మా ఫ్యామిలీ ఏం చేసిందని నువ్వు చేసిన మోసం గురించి చెప్పమంటావా అని యాక్చువల్గా ఏం జరిగిందో చెప్తుంది. ఫ్లాష్ బ్యాక్లో రాజేశ్వరి అండ్ రాజేశ్వరికి చెల్లి ఉంటుంది. రాజేశ్వరి వాళ్ళ నాన్న అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. వీళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి, ఊర్లో వాళ్ళందరికీ చాలా సహాయంగా ఉంటారు. రాజేశ్వరికి ఎన్ని సంబంధాలు చూసినప్పటికీ పెళ్లి సెట్ అవ్వట్లేదు. తనకు దోషం ఉందని ఎవరు ముందుకు రావట్లేదు. వచ్చిన వాళ్ళందరూ చనిపోతున్నారని, అంటే రాజేశ్వరిని పెళ్లి చేసుకోవాలని ఎవరు అనుకుంటారో వాళ్ళు ఏదో ఒక యాక్సిడెంట్లో చనిపోతారని ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరి వాళ్ళ నాన్న ఇంతకుముందు కమలేష్ గురించి చెప్పాను కదా, వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ కమలేష్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా తన జాతకంలో ఏదైనా దోషం ఉంటే మీరే పరిహారం చేయాలని చెప్తే రాజేశ్వరి పేరు మీద ఇంట్లో కొన్ని రకాల ప్రత్యేక పూజలు చేయాలంటాడు. రాజేశ్వరికి వీటి మీద నమ్మకం లేకపోయినా కూడా ఇంకా వాళ్ళ నాన్న చెప్తున్నారు కాబట్టి వేరే దారి లేక ఒప్పుకుంటుంది. ఆ తర్వాత కమలేష్ ఏం చేస్తాడంటే నేరుగా వరుణ్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఒక ప్రాపర్టీ ఉంది అండ్ ఒక అమ్మాయి కూడా ఉంది, చాలా బాగుంటుంది, కొంచెం ఏజ్ అయిందంటే అండ్ ఇంటి కింద లక్షల కోట్ల డబ్బు మన కోసం వెయిట్ చేస్తుంది, అమరావతి అనే ఊర్లో ఒక జమీందారి ఇరీడియం నిల్వలు ఉన్నాయని చెప్తాడు. దాంతో వరుణ్ చాలా అట్రాక్ట్ అయ్యేదానికి నెక్స్ట్ డే రాజేశ్వరిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తాడు. రాజేశ్వరి కమలేష్ సంబంధం తీసుకురావడంతో రాజేశ్వరి ఒప్పుకుంటుంది. రాజేశ్వరి వాళ్ళ నాన్న కూడా పెళ్లి చేసుకోమ్మా, అబ్బాయి చాలా మంచోడు, పోలీస్ ఆఫీసర్ అని చెప్పడంతో ఆ రోజు వీళ్ళిద్దరికి మొదటి రాత్రి ఏమండి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు మీకు పెళ్లి కాలేదని అంటే ఏమో ఇంట్రెస్ట్ లేదు, ఉద్యోగం అంటూ పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించలేదు, నీ ఫోటో చూడంగానే చాలా నచ్చావు, నీ రెస్పాన్సిబిలిటీని నేను తీసుకోవాలనిపించింది, మీ బాధ్యతని నేను భరిస్తానని తనతో చెప్తే రాజేశ్వరి ఇంప్రెస్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అప్పటి నుంచి హ్యాపీగా ఉంటారు. రాజేశ్వరి వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగాలేకపోవడంతో బయట హాస్పిటల్కి పంపించేసి లోపల వరుణ్ అండ్ కమలేష్ వీళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన నిధులను తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. కానీ అతను మాత్రం నేను వెళ్ళను, నేను చనిపోయినా కూడా ఇక్కడే చనిపోతాను, ఇంకా బ్రతికి ఎన్నాళ్ళు ఉండాలి భూమి మీద అనడంతో వరుణ్కి చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత కమలేష్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం చేసినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా లేదు, మనమే కొంతమంది మనుషులు తీసుకెళ్ళి వాళ్ళని చంపేసి మన పనిని పూర్తి చేద్దామని రాజేష్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వరుణ్ కమలేష్ని వాళ్ళ మనుషులందరినీ తీసుకెళ్ళి ఇంట్లో అందరినీ బెదిరించి చివరికి రాజేశ్వరిని కూడా కొట్టి రాజేశ్వరి చెల్లెళ్ళందరినీ అక్కడికక్కడే చంపేస్తాడు. ఇందులో భార్గవి బాయ్ ఫ్రెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు, అతని పేరు మహేష్. మహేష్ ఫస్ట్ రాజేశ్వరి అందాన్ని చూసి తనని అనుభవించాలనుకుని తన దగ్గరికి వెళ్తే ఈలోపు రాజేశ్వరి మహేష్ గొంతు పట్టుకుంటే సడన్ గా అక్కడికి రాజేశ్వరి చెల్లి వస్తుంది. అక్క కంటే చెల్లి అందంగా ఉందని లోపల వెళ్ళి రాజేశ్వరి చెల్లిని మహేష్ రేప్ చేసి చంపేస్తాడు. ఫైనలీ వాళ్ళందరినీ చంపేసి వరుణ్ అక్కడున్న నిధుల్ని సొంతం చేసుకోవాలనుకుంటాడు. కానీ వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళ ఆత్మలు ఇంకా బంగ్లాలోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్లో జరిగిందంతా వరుణ్తో రాజేశ్వరి చెప్తూ వరుణ్ భార్యతో ఇప్పుడు చెప్పు వీణేం చేద్దామనంటే ఏమండి రాజేశ్వరి గారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇదంతా చేసింది వరుణ్ అని మీరు అనుకుంటున్నారు, కానీ వరుణ్ లాగానే వరుణ్ పోలికలతో ఇంకో వ్యక్తి ఉన్నాడని ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే వరుణ్ అండ్ తరుణ్ వీళ్ళిద్దరూ కవల పిల్లలని చెప్తుంది. ఇద్దరు ఒకేలా ఉంటారు, ఒకే పోలికలతో ఒకే గొంతుతో అని మిమ్మల్ని మోసం చేసింది తరుణ్ అని చెప్తుంది. సరే మీరు చెప్పింది నేను నమ్మాలంటే ఇప్పుడే తరుణ్ ఇక్కడికి పిలిపించండి అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే తరుణ్ బయట నుంచి కమలేష్ని తీసుకొచ్చి ఉన్న వీళ్ళ ఆత్మల్ని అంతం చేయాలనుకుంటాడు. అందరి ఆత్మల్ని బంధించి కమలేష్ మంత్రాలు చదివి రాజేశ్వరి ఆత్మను కూడా అంతం చేయబోతుంటే సడన్ గా రాజేశ్వరి ఆత్మ వరుణ్ భార్య లోపలికి ఆవహించి అందరిపై అటాక్ చేస్తుంది. చాలా పెద్ద సంఘర్షణ జరిగిన తర్వాత చివరికి
తరుణ్తో పాటు వచ్చిన కమలేష్ వాళ్ళ మనుషులందరినీ లోపల ఉన్న ఆత్మలు చంపేస్తాయి. ఇప్పుడు రాజేశ్వరితో వరుణ్ న్యాయంగా నువ్వు మా తమ్ముడు భార్యవి, కానీ ఇలా ఇప్పుడు ఆత్మగా ఉన్నావు, మేమేం చేయమంటావు, మాకు చాలా బాధగా ఉంది మీకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఉంటానంటే ఇక మీదట ఈ ఆస్తిని, ఈ బంగ్లా, ఇంటి లోపల ఉండే నిధులని వీటన్నిటిని గవర్నమెంట్కి అప్పగించేయండి, సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా చేయండి, మా నాన్న ఆశయం అదే అని, మాకు న్యాయం దొరికింది, మేము హ్యాపీగా స్వర్గానికి వెళ్తామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీంతో ఆ తర్వాత వరుణ్ భార్య వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఫ్యామిలీని అర్థం చేసుకుని పోలీసులకి ఈ విషయం చెప్పి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి రాజేశ్వరి వాళ్ళ నాన్న అనుకున్నట్టుగానే సమాజానికి కొంచెం మంచి పనులు చేయాలనుకుని ఇంకా బంగ్లా నుంచి అందరూ కారులో అమ్మయ్య మన ప్రాణాలు బ్రతికి బయటపడ్డాయని హ్యాపీగా వస్తుంటే సడన్గా కార్ ఆపి తరుణ్, కమలేష్ వీళ్ళందరూ వెళ్ళి చుట్టుముడతారు. చనిపోయిన వీళ్ళు మళ్ళీ బ్రతికెందుకు ఇక్కడికి వచ్చారనేది పార్ట్ 2లో మీరు చూడొచ్చు. అమరావతి పార్ట్ 2 అన్న టైటిల్ కార్డ్తో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి అనిపించింది, ఎమోషనల్ కనెక్షన్ కూడా తక్కువే, ఇంకొంచెం ఇంపాక్టబుల్గా స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ రాసుకుని ఉంటే బాగుండేది. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.